హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే అంబాలాలో ఇప్పుడిప్పుడే చలి తగ్గుతుంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్వెటర్స్ వేసుకుంటే సరిపోతుందనమాట. డే టైంలో కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎన్ని రోజులైందో స్వెటర్స్ నుంచి మాకు విముక్తి కలిగి ఈ మధ్య సాక్స్లు అలా వేసుకోపోతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎప్పుడైతే అంబాలా వచ్చామో అప్పటి నుంచి చలి స్టార్ట్ అయిపోయింది. అది కూడా విపరీతమైన చలి చాలా సంవత్సరాల తర్వాత. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డైలీ నేను ఇలాగా ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఈవినింగ్ పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఇలాగ రాగి జావ చేసి పెట్టేస్తాను. అందులో ఒక్కొక్కసారి మజ్జిగ లేకపోతే మిల్క్ అలా కల్పిస్తాను. ఈరోజైతే రాగి జావలో పెరుగు వేసి మజ్జిగలాగా చేసి పెడుతున్నాను అనమాట. అంతకుముందంతా చలి ఉండేది కాబట్టి నేను 4:20 ఆ టైంకి వాక్కి వెళ్ళేసి 5:30 కల్లా రిటర్న్ వచ్చేసేదాన్ని. 5:40కి వెళ్ళి పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం ఎండ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అంటే మరి అంత 4:20 ఆ టైంకి వెళ్ళడం కుదరక 5కి 5:20కి అలా వెళ్తున్నాను. మళ్ళీ పిల్లల్ని పక్కనే కాబట్టి వాళ్ళు ఇప్పుడు పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు నేను వాళ్ళ కోసం స్నాక్స్ అవి రెడీ చేసి పెట్టేస్తాను. ఒకవేళ వాక్ టైం నాకు కొంచెం లేట్ అయినా వాళ్ళు ముందుగా ఇంటికి వచ్చేసిన స్నాక్స్ అనేవి రెడీగా ఉంటే నేనున్నా లేకపోయినా వాళ్ళు తీసుకొని తినేస్తారు కాబట్టి ముందు అది చేస్తున్నాను. ఈరోజైతే చాక్లెట్ బాంటీ చేస్తున్నాను. అదే కోకోనట్ చాక్లెట్ బాంటీ అంటాం కదా. బయట చాక్లెట్స్ కంటే 100 టైమ్స్ బెటర్, 100 టైమ్స్ టేస్టీగా ఆర్ హెల్తీగా మనమే చేసుకోవచ్చు. మామూలుగా అయితే పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ ఇష్టపడతారు కదా, కిట్ క్యాట్, 5 స్టార్, డైరీ మిల్క్ ఇలాంటివి. వాటికన్నా కూడా చాలా బెటర్ అనమాట ఆప్షన్ ఇది. నేను బయట ఎక్కువ ఇప్పించను. ఇవి ఎప్పుడన్నా ఒక 2 మంత్స్కి ఒకసారి ఇవి చేస్తానమాట. నేను చూపిస్తున్నాను కదా ఈ చాక్లెట్స్, అలా చేస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. మనం డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదా. కోకోనట్ పౌడర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. ఫ్రెష్ తీసుకుంటే బెటర్, లేకపోతే ముక్క వాసన వస్తుంది. మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది ముక్క వాసన అలా వస్తే. అందుకని ఇలాగా ప్యాక్డ్ తీసుకోండి. ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోండి. అందులోనే నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను. సేమ్ మిల్క్ మేడ్ కూడా అంతే. నేను కాస్ట్తో సహా మీకు చూపిస్తున్నాను చూడండి, వాటి మీద ఉన్నాయి కదా. ఎందుకంటే ఇవి బయట దొరికితే కొంటే చాక్లెట్ కోకోనట్ బాంటీ అనేది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. అవి 2-3 కొనే కాస్ట్లోనే మనం చక్కగా, ఇది 60 రూపీస్ ఏమో ఉంటుంది కదా ఈ చాక్లెట్, అవి ఒక 3-4 కొనే కాస్ట్లోనే మనం బోల్డ్ అన్న అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెజర్మెంట్ అంటూ మామూలుగా అయితే మనం 1 కప్ కోకోనట్ పౌడర్కి 1/2 కప్ మిల్క్ మేడ్ అయితే తీసుకుంటాము. నేను అలా కాకుండా అందాజాగా వేస్తున్నాను. మనం మిక్స్ చేసేటప్పుడు ముద్దలాగా రావాలన్నమాట. దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ, కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ మిల్క్ మేడ్, నార్మల్గా తీసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ అలా తీసుకోవచ్చు. అందులోనే కొంచెం ఫ్లేవర్ కోసం నేను వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ మేడ్తోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత చక్కగా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇలాగా చక్కగా మనం పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం మిక్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది. కొంచెం మరీ టైట్గా తగులుతుంది అనుకోండి ఆ ముద్ద అనేది, ఇంకొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. లేదు సాఫ్ట్గా మంచిగా మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ వస్తుందని అనుకుంటే కరెక్ట్గా సరిపోయినట్లు అనమాట. ఇందులోనే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ని కలిపి రోస్ట్ చేసుకొని కానీ లేకపోతే పౌడర్ చేసుకొని కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం నోటికి తగులుతున్నట్లు మనం చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా వాటిని కూడా తీసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ టైం చేసినప్పుడు లాస్ట్ జనవరిలో చేశాను. అప్పుడు చేసినప్పుడు నేను డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏం లేవు బాదం తప్పితే. అందుకని ఈసారి నార్మల్గా చేసేస్తున్నాను. ఇలాగ మన చేత్తో ప్రెస్ చేస్తే నీట్గా రావాలన్నమాట. ఇక్కడైతే మనకి పర్టికులర్ ఇదే షేప్ చేయాలని ఏమీ లేదు. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు. రౌండ్గా లేకపోతే కొంచెం ఫ్లాట్గా అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా రెక్టాంగిల్ షేప్లో చేస్తున్నాను అనమాట. మన ఓపిక అనమాట, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలాగ అన్నిటిని ఒక షేప్లోకి మనకు నచ్చిన షేప్లో చేసుకున్నాక వీటిని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాక్కి వెళ్ళే ముందు ఇవన్నీ కలిపి పెట్టేసి నైట్ నేను వీటికి మిగతాదంతా చాక్లెట్ కోటింగ్ అనేదంతా నేను నైట్ చేసుకుంటాను. ఈ చాక్లెట్స్ చేస్తున్నంతసేపు ఈగల్లాగా పిల్లలు నా చుట్టే ఉంటారు. ఎంత నచ్చుతాయో వాళ్ళకి. నేను చేసే వాటిలో మా వారు ఇష్టంగా తినేది మాత్రం ఫస్ట్ ఇదే. మామూలుగా ఈ కోకోనట్ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈజీ కూడా. आप ही हो? कौन कभी यार करके इसको नहीं रखा। अच्छा, तेरी है जमीन ये कुछ न खाने को मनोरा भी है उसको
देखो देखो ये देखो बियारस को देख रहा है इसलिए तो खाने का मन कर रहा है इसको मुझे खाने का मन कर रहा है పక్కన మా వాడి పాటలు చూసారా అసలు ఎలా పాడతాడో అంటే అంత ఇష్టం అనమాట. ఎప్పుడెప్పుడు వాడికి ఫస్ట్ ఇది ఇస్తాం. ఇది ఖాళీ బ్యాటర్ కూడా మనం చాక్లెట్లో డిప్ చేయకుండా కూడా ఇలా కూడా అంటే మిల్క్ మేడ్ కోకోనట్ పౌడర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. నార్మల్గా తింటుంటే మనకి చిన్నప్పుడు ఇలాగా కోకోనట్వి లడ్డూస్ వచ్చే ఐడియా ఉందా? నాకైతే బాగా గుర్తుంది. నాకు బాగా ఇష్టం కూడా. మా అక్క తీసుకొచ్చి తినిపించేది. అలా ఉంటాయి అనమాట. అది గుర్తొస్తుంది. అంత బాగుంటాయి. మనం పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వచ్చు అంటే ఇదొక ఐడియా. ఇంకోటి కూడా ఒకసారి మీకు చూపించాను. అవి కాకపోతే నేను కలకత్తాలో ఉన్నప్పుడు ఆ వీడియో షూట్ చేశాను. డేట్స్ని కొంచెం పెద్ద సైజులో ఉండే డేట్స్ తీసుకొచ్చి మధ్యలో సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ తీసేసి అందులో మనం డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటుంది కదా అది ఫిల్ చేసి తర్వాత దాన్ని చాక్లెట్లో డిప్ చేసి మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేశాక అది చాక్లెట్స్ లాగా అయిపోతే అప్పుడు చక్కగా పిల్లలు డేట్స్ తింటారు. అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటుంది కదా, ఈ చాక్లెట్ మాయలో పడి అవి తినేస్తారు. చాక్లెట్ ఏముందండి, మనం ఎంత తిన్గా కావాలనుకుని ఆ లేయర్ అంత తిన్గా వేసుకోవచ్చు. అంటే అంత బెటర్గా ఉండదు. అది కూడా ఇవ్వకూడదు అనుకున్నప్పుడు, అంటే పైన చాక్లెట్ కాకుండా లైట్గా జస్ట్ వాళ్ళకి చాక్లెట్ అని అనిపించేలాగా మనం జస్ట్ అట్లా డిప్ చేస్తే సరిపోతుంది. ఇలాగా మా వాడితో కబుర్లు చెప్తూ మొత్తం ఇలాగా షేప్లో అయితే చేసేసుకున్నాను. ఇట్లా 2 ప్లేట్స్ అయితే వచ్చినాయి. చూసారు కదా ఎన్ని వచ్చినాయో. అవి వచ్చేసరికి ఒక పావు కేజీ కోకోనట్ పౌడర్ అయితే పడుతుందనమాట. దీనికి 250 గ్రామ్స్ది. మిల్క్ మేడ్ ఎంత ఉందో దాని మీద ఎంఎల్ నేను గుర్తులేదు నాకు. ఇలాగా మొత్తం చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ లోపు మన 1 అవర్ ఆ తర్వాత ఎంతసేపు అయినా ఉన్నా పర్లేదు. ఇవంతా ఏంటంటే సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం బ్యాటర్ అనేది స్మూత్గా ఉంది కదా ఇది, ఈ కోకోనట్ మిల్క్ మేడ్ది, అది అనేది నీట్గా సెట్ అయిపోద్ది. పైగా చల్లగా అయిపోతాయి కాబట్టి మనం చాక్లెట్లో డిప్ చేయగానే వెంటనే ఆ కోటింగ్ అనేది వీటికి పట్టేస్తుంది. అది రీజను. మనం చక్కగా ఇవి చేసి పెట్టేసుకొని ఆలోపు మనకి ఏమన్నా పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని తర్వాత ఆరాంగా వీటిని చేసుకోవచ్చు. పిల్లలతో కూడా ఇలా షేప్స్ అవి చేయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా అనిపిస్తుంది. ఇలా మొత్తం నేనైతే సెట్ చేసి పెట్టేశాను. ఇలా 2 ప్లేట్స్లో అయితే అయిపోయినాయి. వీటిని తీసుకొని నేను పెట్టేసి నేను మొత్తం పిల్లలకి అని చెప్పలేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నాయంటే కావాలని గొడవ చేస్తారు. నేను చెప్పాను ఒక ప్లేట్ మొత్తం ఆర్డరు, ఇంకోటి మీకు అనేసి. ఒకవేళ మీరు ఎవరైనా ఆర్డర్స్ ప్రకారం ఇది తీసుకోవాలి అని అనుకుంటే ఇది 250 గ్రామ్స్ వెయిట్ ప్రకారం అండి, పీస్ ప్రకారం ఇవ్వద్దు. ఎందుకంటే వెయిట్ ప్రకారం ఇస్తే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. మనం హ్యాండ్స్తో చేస్తాం కాబట్టి కరెక్ట్గా పర్టికులర్గా ఎంత వెయిట్లో చేయాలంటే కొంచెం అవ్వదు కదా. అదే పీస్ ప్రకారం చేయాలంటే అదే వెయిట్ పెట్టుకున్నారనుకోండి 250 గ్రామ్స్ ఇంత కాస్ట్ అనేసి మంచి కాస్టే ఉంటుంది. వీటికైతే మాత్రం మీ ఏరియాని బట్టి ప్రైస్ చెక్ చేసుకోండి. మళ్ళీ నన్ను అడిగితే నేను ఇక్కడ ఎలా ఉందో అలా చేయగలుగుతాను కదా. మీ ఏరియాని బట్టి మీరు ప్రైస్ అనేది సెట్ చేసుకోండి. అలాగే నేను స్నాక్స్ ఏదైనా చేస్తానన్నాను కదా ఈవినింగ్, ఈరోజైతే పాప్కార్న్ ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం అనమాట, అందుకే నేను చూపించలేదు. ఇప్పుడు యాక్టివ్ పాప్కార్న్ అలా తెచ్చి చేసేదాన్ని అనమాట. కానీ నాకే అనిపిస్తుంది ఇవి ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటే ఇన్ని డేస్ ఉన్న అది పాడవట్లేదంటే ఎన్ని కెమికల్స్ ఉంటాయో అనేసి. ఇలాగా మనకి సీడ్స్ దొరుకుతాయి కదా పాప్కార్న్ చేసుకునేవి, ఇవి నాకు ఎప్పుడు చేయలేదు నేను. వస్తాయా రావన్న డౌట్తో ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి. ఒక గుప్పుడు వేస్తే ఇలాగా ఈ పాత్ర నిండా వచ్చేసినాయి. మంచి స్నాక్ అనమాట ఇవి పాప్కార్న్ కూడా. కొంచెం ఆయిల్ వేసాను, పసుపు, అలాగే కొంచెం ఉప్పు కారం ఈ పాప్కార్న్ వేసేస్తే మంచిగా అయిపోయినాయి అనమాట. ఇంకా నేను వాక్కి వెళ్ళినా కొంచెం లేట్ అయినా పిల్లలు వచ్చేసరికి ఇద్దరికి సపరేట్ చేసి ముందుగానే సెట్ చేసి పెడతాను. వాళ్ళు వచ్చి ఈజీగా తీసుకొని తినేలాగా మళ్ళీ కొట్టుకోకుండా ఎవరి బౌల్లో వాళ్ళకి వేసేసి చెరుకు గ్లాస్లో మజ్జిగ పెట్టేసి వెళ్తాను. ఇంకా నేను వచ్చేలోపు లేట్ అయినా వాళ్ళు అవి స్నాక్స్ అవి తినేసి పాప డాన్స్ క్లాస్కి వెళ్ళిపోద్ది 6 o'clockకి. అది కూడా పక్క గల్లీలో, ఇట్లా వెనక గల్లీలో ట్యూషను, ముందు గల్లీలో డాన్స్ క్లాస్ అనమాట. ఒకవేళ ఉంటే నేను వదిలిపెట్టేస్తాను, నేను లేకపోయినా వాళ్ళ టైమింగ్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. నేను వచ్చేసరికి పాప డాన్స్కి వెళ్ళిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ అది చేసేసాక నేనైతే ఈరోజు బనానాస్ కనిపించినాయి నాకు, మంచిగా పండిపోయి ఉన్నాయన్నమాట. అవి ఇంట్లో పండిపోతే ఎవరు తినరు, అందుకనేసి కేక్ చేసేద్దాంలే అనుకొని ముందు వాళ్ళకి డిన్నర్ అది పెట్టేశాక గిన్నెలు అవన్నీ పక్కకు వేసేసి ఇక్కడైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను 1/2 కప్ వామ్ మిల్క్ తీసుకున్నాను. 250 ml కప్స్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. 1/2 కప్ వామ్ మిల్క్ తీసుకుని అందులోనే ఒక 1 టీ స్పూన్ అయితే వెనిగర్ అనేది యాడ్ చేసేసి ఇలా పక్కకు పెట్టేశాను అనమాట. ఇవి చక్కగా బటర్ మిల్క్ అయిపోతే మనం బ్యాటర్ రెడీ చేసుకునే లోపు ఈ లోపు అయితే మంచిగా పండిన బనానాస్ 2 బనానాస్ తీసుకొని ఇలా మిక్సీ పట్టకూడదు, ఈ ఫోక్ తీసుకొని స్మాష్ చేసుకోవాలన్నమాట. అంటే లైట్గా అక్కడక్కడ బనానా అనేది తగులుతుండాలి. మిక్సీ పడితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అలా కాకుండా
ఫోక్ తీసుకొని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేస్తుంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనం పిల్లలకి తినిపించేటప్పుడు ఇలాగ స్మాష్ చేసి తినిపిస్తూ ఉంటాం కదా! చక్కగా బనానాస్ పండినప్పుడు మంచిగా ఇలా అయితే బనానా కేక్ ట్రై చేయండి. నేను ఇక్కడైతే మైదా యూజ్ చేస్తున్నాను. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టెక్స్చర్ అలాగే టేస్ట్‌లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈలోపు నేను ప్రీ హీట్ కూడా పెట్టేశాను. ఈరోజు నేను అవెన్ యూజ్ చేయట్లేదు. స్టవ్ మీదే చేసేస్తున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని స్టెయినర్ పెట్టుకొని ఇక్కడ 1 కప్ అయితే నేను మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా అయితే ఇది ప్యాకెట్ మైదా. ఎప్పుడు కుల్లాగా ఉన్నది తీసుకోమాకండి. అది ఏ కేక్ అయినా హార్డ్ వస్తుంది. కుల్లా ఉన్న మైదా తీసుకుంటే ప్యాకెట్ తీసుకొని ఇలా డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. 250 ml కప్తో 1 కప్ మైదా తీసుకొని అందులోని నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అనమాట. తర్వాత మీ దగ్గర ఉంటే కార్న్ ఫ్లోర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోండి. టెక్స్చర్ బాగుంటుంది. కేక్ అనేది వైట్గా వస్తుందన్నమాట. స్మూత్గా ఉంటుంది. నా దగ్గర ప్రెజెంట్ లేదు. ఉంటే మీరు యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చరికి బేకింగ్ సోడా. నేను ఇక్కడైతే మర్చిపోయి 1 టీ స్పూన్ పెట్టేశానండి. ఎలాగో తర్వాత వేసే ముందు అక్కడ 1 టీ స్పూన్ అని రాసింది. మనకి వేరు కలర్స్లో ఉంటాయి స్పూన్స్. కాకపోతే ఒక్కోసారి ఒక్క మెజర్మెంట్ మనం తేడా చేసిన రెసిపీ అంతా పాడైపోతుంది అనమాట. అందుకని చూసుకొని వేసుకోండి. ఏ స్పూన్తో ఏ మెజర్మెంట్ తీసుకుంటున్నాము, ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాము అనేది. అలాగే ఇక్కడ వచ్చేసరికి నేను హాఫ్ టీ స్పూను దాల్చినీ పౌడర్ ఉంటుంది కదా, సినిమన్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట బనానా కేక్కి. ఇది ఎగ్లెస్ అనమాట. ఎగ్తో కూడా నేను ఒకసారి మన ఛానల్లో చూపించాను. ఇది ఎగ్లెస్. నేను తర్వాత కార్న్ ఫ్లోర్ సంగతి కూడా చెప్పాను కదా, ఉంటే మీరు 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే ఒక పించ్ సాల్ట్ తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చక్కగా అక్కడ చూసుకొని ఎంత మెజర్మెంట్ ఏంటి అనేది తీసుకోండి. ఉంటే మీ దగ్గర మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంది, కానీ ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్న వాటితో చూపిస్తున్నాను కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. ఉంటే 1/4 కప్ అంటే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని మంచి రిచ్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా ఇలాగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం. అదే బటర్ మిల్క్, బనానా పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ముందు మనం మిల్క్ తీసుకున్నాం కదా, అవి చక్కగా కర్డల్ అయిపోయి ఉంటాయి. ఇలాగా విరిగిపోయి ఉంటాయి, అంటే బటర్ మిల్క్ అయి ఉంటుంది. అందులోనే ఒక హాఫ్ కప్ అయితే షుగర్ పౌడర్ తీసుకోవాలి. నేను హాఫ్ కప్ తడిచిపోయి ఉంది కదా, అంటే మిల్క్ తీసుకున్నాం కదా, తడిగా ఉందని 1/4 కప్తో 2 టైమ్స్ తీసుకున్నాను. అంటే హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకోండి. ఇందులోనే బటర్ కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, మెల్టెడ్ బటర్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ 1/4 కప్ తీసుకుంటే సరిపోతుంది. అదే బటర్ అయినా తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అంటే ఏ స్మెల్ ఉండకూడదు అనమాట ఆయిల్లో, అదైనా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని తీసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తేనే. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు. ఒకవేళ పుల్లగా ఉందనుకో మీరు స్కిప్ చేసేయండి. పుల్లగా ఉన్నది వేసేసారనుకోండి కేక్ అంతా అది తెలుస్తుంది అనమాట. ఫ్రెష్ పెరుగు తీసుకోండి. పెరుగు వేస్తే ఇంకా ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంటుందన్నమాట. ఒకవేళ లేకపోయినా స్కిప్ చేయండి, కానీ పుల్లటి పెరుగు మాత్రం వాడద్దు ఫ్రిడ్జ్లో. కానీ అలాగా మంచిగా ఫ్రెష్గా ఉన్నదైతే పెరుగును వాడుకోండి. అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకున్నాక, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకున్నాక తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలాగా ఏమంటారు లమ్స్ అవేమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదంతా కలుపుకున్నాక ఇంకా ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బనానాని స్మాష్ చేసి అది కూడా మంచిగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలాగా ఒకసారి స్పాచ్లా తీసుకొని నీట్గా కలుపుకోవాలి. మరి ఓవర్ మిక్స్ చేస్తే టైట్ అవుతుందన్నమాట కేక్. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్సే గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. నేను ముందుగానే టూటీ ఫ్రూటీ అలాగే బాదం చాకో చిప్స్లో కొంచెం మైదా పిండి అయితే డస్టింగ్ చేసి పెట్టి ఉంచుకొని వాటిని కొన్నిటిని బ్యాటర్లో యాడ్ చేశాను, కొన్నిటిని పైన నుంచి యాడ్ చేస్తాను. ఇదే మెజర్మెంట్స్కి మనకు చక్కగా అయితే 1/2 kg కేక్ పైనే వస్తుంది అనమాట. డ్రై కేక్ అయితే మనం లోపల మిక్స్ చేసుకునే ఏమంటారు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసుకున్నాను. అవి కొంచెం ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఇంకొంచెం వెయిట్ పెరుగుతుంది అలా అనమాట. దాన్ని బట్టి కాకపోతే 1/2 kg పైనే వస్తుంది. నేనైతే ఇక్కడ 6 inch స్క్వేర్ టిన్ అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఆయిలింగ్ చేశాను నేను, బటర్ పేపర్ అలా ఏమీ వేయలేదు. ఇలా నీట్గా మొత్తం ట్యాప్ చేసుకున్నాక ఒక స్క్వేర్ తీసుకొని పైనుంచి ఇలాగా ఇలా ఎయిర్ బబుల్స్ అన్ని క్లియర్ అయ్యేలా చేసుకుంటున్నాను అనమాట. ఇది డ్రై కేక్ కాబట్టి దీని బెటర్ అనేది మామూలుగా కొంచెం టైట్ ఉంటుంది. నార్మల్ కేక్స్ కన్నా కూడా కొద్దిగా టైట్గానే ఉంటుంది అనమాట. తర్వాత పైనుంచి కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టూటీ ఫ్రూటీ బాదం చాకో చిప్స్ వాటన్నిటిని ఇట్లా పైనుంచి కూడా యాడ్ చేసేసాను. చక్కగా మనం సిమ్లో పెట్టుకొని 35 minutes to 40 minutes అయితే టైం పడుతుంది అనమాట. లేకపోతే 30 to 35 minutes. అదే ఎవరైనా అవెన్లో చేసుకోవాలనుకుంటే
ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ పెట్టుకోండి. కింద రాడ్స్ ఆన్ చేసుకొని 160 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. లేకపోతే టూత్ పిక్ ఎప్పుడైతే క్లీన్గా వస్తుందో అంతవరకు అయితే బేక్ చేసుకోవాలి. మీరు 25 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. టూత్ పిక్ క్లీన్గా వస్తుందంటే మీరు తీసేయచ్చు. కొంచెం వెట్గా ఉంటుందంటే ఒక 5-10 మినిట్స్ చూసుకోండి. కేక్ బేక్ ఈలోపు నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ కంపౌండ్ అయితే మెల్ట్ చేసేసి ఇలాగ ఆల్రెడీ వాటిని డిప్ చేసుకొని పైనుంచి ఇలా స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే బటర్ పేపర్ తీసుకున్నాను. మనం చాక్లెట్ని ప్లాస్టిక్ ప్లేట్ మీద కానీ ఇలా చాక్లెట్లో డిప్ చేశాక ప్లాస్టిక్ ప్లేట్లో కానీ మిగతాది ఇంకేంటిది బండ మీద కానీ అలా ఎక్కడైనా పెట్టేసామంటే చాక్లెట్ అనేది స్టిక్ అయిపోతుంది. లాస్ట్ టైం నేను చేసినప్పుడు వైట్ కంపౌండ్లో అయితే నేను చేశాను అనమాట. మీకు పక్కన వీడియోలో షో చేస్తున్నాను చూడండి. ఇలాగ మనకు నచ్చినట్లయితే డెకరేట్ చేసుకోవచ్చు. మిల్క్ కాంపౌండ్తో కానీ లేకపోతే ఇలా డార్క్ కాంపౌండ్తో కానీ వైట్ కాంపౌండ్తో కానీ వీటిని డిప్ చేసుకొని అదే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇలా మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ టైం అలా చేశాను కాబట్టి ఈసారి ఇలా చేశాను. నేను చెప్పాను కదా ఇది ప్లాస్టిక్ ప్లేటే కదా, దీని మీద ఒకవేళ మన చాక్లెట్ పడినా కూడా అది స్టిక్ అయిపోతుంది అనమాట అడుగున. అందుకోసమని నేను బటర్ పేపర్ యూస్ చేస్తాను ఇలాగా అక్కడ క్లోజ్ చేసి. ఇంక ఇది ఆల్రెడీ మన కేక్ అయితే బేక్ అవుతుంది. ఈ లోపు ఇంకా నేను కిచెన్ అదంతా క్లీన్ చేసుకున్నాను. ఈ చాక్లెట్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి 37 మినిట్స్ ఆ టైంకి మంచి బనానా అలాగే దాల్చిన స్మెల్ అయితే కిచెన్ అంతా వస్తుంది అనమాట. నాకు అప్పుడు అర్థమైపోయింది ఇంకా బేక్ అయిపోయిందని. ఒకసారి టూత్ పిక్ తీసుకొని చెక్ చేశాను, క్లీన్గా వచ్చింది, ఎక్కడ తడి అలా ఏమంటలేదు కాబట్టి ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ అయితే బయటికి తీసేసాను. ఈ చాక్లెట్స్ అన్నిటిని ఒక కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంచుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కేక్ అయితే నేను అప్పుడు డీమోల్డ్ చేయలేదు, అప్పటికి లేట్ అయిపోయింది ఇంకా కిచెన్ క్లీనింగ్ ఇదంతా చేసేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాంలో అనేసి చేయలేదు. చాక్లెట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎంత టేస్టీగా ఉందో. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను నైట్ అయితే ఇలాగ ఒక కాటన్ క్లాత్లో పెట్టేశాను కేక్ని. ఒకవేళ డీమోల్డ్ చేస్తుంటే క్లింగ్ ర్యాప్లో చుట్టేసి పెట్టేసేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఎప్పుడు వచ్చి ఈ కేక్ డీమోల్డ్ చేద్దాం అనేసి ఉన్నదనమాట. ఇలాగా ఒక స్పాచ్లా తీసుకొని ప్యాలెట్ నైఫ్, ఇది సైడ్ను ముందు సపరేట్ చేశాను. నైఫ్ కానీ ప్యాలెట్ నైఫ్ కానీ ఏదైనా ఫస్ట్ ఇలా సైడ్స్ సపరేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు అంటుకోకుండా వస్తుంది. నేను బటర్ పేపర్ అలా ఏం వేయలేదు కదా, మీకు చూసారు కదా, చూడండి ఏమీ అంటుకోలేదు. నీట్గా ఫస్ట్ ఎడ్జెస్ అనేవి మనం కేక్ టిని సపరేట్ చేసుకొని ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. చాలా మంచిగా నార్మల్ కేక్ కన్నా కొంచెం మాయిస్ట్గా ఉంటుంది అనమాట. అంటే స్పంజీగా నోట్లో వేయగానే మరీ సాఫ్ట్ అయిపోతుంది అనమాట. బనానా యాడ్ చేస్తాం కదా మనం ఇందులో, అందుకని. కానీ దీని టేస్ట్ ఫ్లేవర్ అంతా అలాగ ఉంటుందన్నమాట. పిల్లలకైతే భలే నచ్చుతుంది. ఇంట్లో ఎవరికైనా సరే తప్పకుండా ట్రై చేయండి. లోపల కూడా చూసారు కదా ఎంత మంచిగా బేక్ అయింది, ఎంత స్పంజీగా ఉందో. అలాగే చాలా మాయిస్ట్గా ఉంటుందన్నమాట. అది మీరు ఫీల్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ చేయండి, లేట్ అయినా సరే తప్పకుండా రిప్లై చేస్తాను. ఇలాగ నేనైతే చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇస్తుంటాను అనమాట పిల్లలకి. ఒక 2 to 3 డేస్ వరకు అయితే మనకి ఇది స్టోర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పాడైపోతుంది. మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఎక్కువ డేస్ ఏమి ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ గట్టిగా అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే. అందుకోసమని రూమ్ టెంపరేచర్లో ఉంటే నార్మల్గానే ఉంటుంది. అలాగే ఈరోజు చూపించిన చాక్లెట్స్ కానీ ఈ బనానా కేక్ కానీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.